హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. ఈ రోజు అయితే నేను మీషో జ్యువెలరీ హాల్తో అయితే వచ్చేసాను అనమాట. సో రీజనబుల్ కాస్ట్ అయితే మీషో జ్యువెలరీ అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా, అమ్మవారికి అలంకరించడం కానీ లేదా మనకి అలంకరించుకోవడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట. చాలా హెవీ అనమాట, అంటే లైట్ వెయిట్ ఉంటాయి కానీ చూడడానికి అయితే గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. అట్లా క్వాలిటీ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత, అంతా మీకు షేర్ చేసుకుంటాను. వీడైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ సెట్ అయితే చూసేద్దామండి. ఇదైతే చాలా హెవీగా ఉంటుంది, చూడడానికి మాత్రం వేసుకుంటే మాత్రం చాలా తేలిగ్గా ఉంటది అనమాట. సో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి లాంగ్ హారం వచ్చేసి ఇంకోండి ఈ విధంగా అయితే ఉంటది. మనకి చుట్టూరు ఏంటంటే కాసుల పేరు అయితే వస్తుంది అనమాట. మధ్యలో అమ్మవారు అయితే ఉంటారు. అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటాయి, పింక్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా హెవీగా ఉంటదండి. చూడండి ఎంత హెవీగా కనిపిస్తుందో, కాకపోతే చాలా తేలిగ్గా అయితే ఉన్నది. మనకి ఇంకోండి ఈ విధంగా అయితే లాంగ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి షార్ట్ కూడా ఉంది. షార్ట్ హారం వచ్చేసి ఏంటంటే సేమ్ అనమాట, మనకి లాంగ్ హారం ఎలా ఇచ్చారో షార్ట్ హారం అలాగనే. షార్ట్ హారం అయితే ఇదనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాసుల పేరు మీద అమ్మవారు అయితే వచ్చారు. కింద ఏంటంటే ఇలాగా చిన్న చిన్న పూసల కింద అయితే వచ్చినాయండి, గోల్డ్ కలర్ లోనే ఉన్నాయన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న చాలా బాగుంటది. నేను వేసుకుని కూడా ఇక్కడ పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. మనకి ఈ సెట్ వచ్చేసి అమ్మవారికి డెకరేషన్ చేస్తే మాత్రం చాలా బాగుంటది అనమాట. సో షార్ట్ హార్మ్ వచ్చేసి ఇది. దీంట్లోనే ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏంటంటే బుట్టలు అయితే వచ్చినాయి అనమాట. సో బుట్టలు కూడా చాలా పెద్దవి అయితే వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి బుట్టలు వచ్చేసి ఇవన్నమాట. ఇట్లా లుక్ అయితే చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట బుట్టలు అయితేని, చాలా బాగున్నాయి. సో ఇట్లా కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇవి అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి. సో చూసారు కదండి, ఫస్ట్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. దాని ఇయర్ రింగ్స్ అయితే ఇయ్యానమాట. ఇవి పెట్టుకున్నాను, కొంచెం బాగుంది కదని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ సెట్ అయితే చూద్దామండి. సెకండ్ సెట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా లాంగ్ హారం ఇంకా షార్ట్ హారం అయితే వస్తుంది అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి, చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. నేను ఏంటంటే మెయిన్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ హారం అయితే చూపిస్తానండి. ఇదైతే ఎంత బాగుందంటే, ఈ లాకెట్ కూడా చాలా పెద్ద లాకెట్ అయితే వచ్చిందండి. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి మీషోలో కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయండి. ఇవి చాలా మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నది క్వాలిటీ అయితేని. అమ్మవారు అయితే వస్తారు, అయితే అమ్మవారు అయితే ఉన్నారండి. ఇంకోండి ఇక్కడైతే అమ్మవారు అయితే ఉన్నారు. కింద వచ్చేసి ఇంకో లాకెట్ అయితే వచ్చింది. ఈ లాకెట్ నిండానేమో ఇలాగ మనకి స్టోన్స్ ఇంకా డిజైన్ అయితే వచ్చింది. ఈ పక్కన వచ్చేసి పికాక్ అనమాట, మొత్తం పికాక్ డిజైన్స్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. సో లాంగ్ హార్మ్ వచ్చేసి అయితే ఇదనమాట. దీంట్లో ఏంటంటే మనకి షార్ట్ హారం కూడా ఉంది. ఈ షార్ట్ హారం కూడా సేమ్ డిజైన్ లోనే వస్తుంది. సో దీనికి కూడా ఎక్కువ ఇక్కడేమో పెద్ద లాకెట్ అయితే వచ్చింది. లాకెట్ లో అయితే అమ్మవారు అయితే ఉన్నారనమాట. ఈ కింద వచ్చేసి ఇంకొక లాకెట్ అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి మొత్తం పికాక్సే. మనకి ఇది ఒక్కటి పెట్టుకున్నా సరే చాలా హెవీగా అనిపిస్తుంది అండి. ఇదిగోని చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే ముందు చూపించిన దానికన్నా ఇది బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ పెద్ద అమ్మవారు అయితే ఉన్నారు. ఇది చాలా హెవీగా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ది కూడా హెవీగానే ఉన్నది చూడడానికి, కాకపోతే ఇది అమ్మవారు వచ్చి ఇంకా పెద్ద విగ్రహంలా అయితే వచ్చారనమాట. ఇది కూడా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ వచ్చినాయండి, అలాగే పాపిడి బిల్ల కూడా వచ్చింది అనమాట. ఇయర్ రింగ్స్ ఇంకా పాపిడి బిల్ల. మనకి హారానికి కింద ఇచ్చారు కదండి, ఇంకొక పెండెంట్ అయితే ఇచ్చారు కదా, సేమ్ అదే పెండెంట్ తోటి మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి. సో ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట. ఇక్కడ 2 పికాక్స్ అయితే వచ్చినాయి. మధ్య ఇలా సర్కిల్ వచ్చి కింద అయితే ఇలా గుంట పూసల్లా అయితే ఇచ్చారనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. బుట్టలు ఇచ్చుంటే బాగుంది అనిపించింది అనమాట. అంటే మనకి హారానికి కింద ఇలాగే ఇచ్చారు కాబట్టి సేమ్ ఇలాగే ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. దీనికి ఏంటంటే మనకి పాపిడి బిల్ల అయితే వచ్చిందనమాట. సో పాపిడి బిల్ల వచ్చేసి మనకి సేమ్ పెండెంట్ తోటి వచ్చింది, సేమ్ డిజైన్ అనమాట. మనకి ఇలాగా చూసారు కదా, ఇంకొండి ఇలా అయితే వస్తుంది అనమాట.
ఇంకైతే ఫుల్ సెట్ అయితే వచ్చింది అనమాట. పాపడి బిల్ల వచ్చింది. ఫస్ట్ దానికైతే పాపడి బిల్ల అయితే రాలేదన్నమాట. సో ఇదనమాట సెకండ్ జ్యువెలరీ అయితే అస్సలు మిస్ కాకండి, చాలా బాగుందన్నమాట. అంటే అది చూడడానికి కూడా సేమ్ అండి గోల్డ్ లా అయితే కనిపిస్తుంది, చాలా బాగుంది. చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. నాకు అరౌండ్ 1000 బిలో వచ్చినాయి ఇవన్నీ, చాలా బాగున్నాయి. థర్డ్ వచ్చేసి ఇదనమాట. ఇందులో ఏంటంటే మనకి ఓన్లీ షార్ట్ హారం తీసుకున్నాను. ఫస్ట్ 2 షార్ట్ లాంగ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ షార్ట్ హారమే తీసుకున్నాను. ఇదైతే మొత్తం గుంట పూసలు అనమాట. అబ్బా అబ్బాయి చాలా బాగున్నదండి, చాలా లుక్ గా అనిపిస్తుంది. నేను ఇప్పుడే ఓపెన్ చేశాను, ముందు ఓపెన్ చేయలేదు. సో ఇదిగోండి గుంట పూసలు అనమాట మొత్తం. చూడండి ఎంత బాగుందో, ఒకసారి వేసుకుంటాను. నాకు చూడగానే భలే నచ్చింది ఇది చాలా రీజనబుల్ అండి, 500 ఎంతో ఉన్నది ఇందులోని. సో మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇది లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవి మొత్తం గుంట పూసలు వచ్చినాయండి. సో చూడండి ఇదిగోండి ఎంత బాగుందో. మనం ఓన్లీ ఇది ఒక్కటి వేసుకున్నా సరే లుక్ అయితే చాలా మారిపోతుందండి. మొత్తం అంతా గుంట పూసలు వచ్చింది, కింద అయితే ఇలా అమ్మవారు అయితే వచ్చారండి. చాలా బాగుందనమాట చూడడానికి. మీకు ఈ సైడ్ యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో. మనం ఓన్లీ ఇలా ఒక్కటి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మనకి బుట్టలు వచ్చుంటే బాగుండు. సో బుట్టలు అయితేనే బాగుంటాయి కదా ఎక్కువ, అందుకే అంటున్నాను అనమాట. కాకపోతే బుట్టలు కాకపోయినా సరే ఇంకొన్ని ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే అమ్మవారు అయితే వచ్చారు, ఇక్కడైతే గుంట పూసలు అయితే వచ్చినాయండి. ఇదిగోండి. సో చూసారా, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉన్నదన్నమాట ఇయర్ రింగ్స్. నాకైతే ఈ గుంట పూసలది అయితే చాలా బాగుందండి. ఇదిగోండి మొత్తం అంతా నీకు క్లియర్ గా చూపిస్తాను, ఈ పక్కన యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా. సో చాలా బాగుంది. సో ఇవి అనమాట నేను మీషోలో తీసుకున్న అయితేని. మీకు ఎలా అనిపించింది, ఏం నచ్చింది మీకు ఇందులో అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.